విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నాడు. తను ఏజ్ 26 సంవత్సరాలు. తను వర్షిత అనే అమ్మాయిని 7 సంవత్సరాల నుండి లవ్ చేస్తున్నాడు. వర్షితతో వినోద్ బీటెక్ చదువుతున్నప్పుడు ఇద్దరు క్లాస్మేట్స్. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. తర్వాత లవర్స్ అవుతారు. వర్షిత టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తుంది. ఇద్దరు ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీలు మాత్రం వైజాగ్లో ఉంటున్నారు. వర్షిత వినోద్కి కాల్ చేస్తుంది. ఒరేయ్, మన విషయం మీ ఇంట్లో ఎప్పుడు చెబుతున్నావు అని అడుగుతుంది వర్షిత. చెబుతాను వర్షిత, దసరా ఫెస్టివల్కి ఇంటికి వెళ్తున్నాను కదా, అప్పుడు చెబుతాను. సరే, ఇంతకీ హెడేక్ తగ్గిందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఈరోజు ఈవినింగ్ వెళ్తాను, సరేనా? సరేరా, బాయ్, టేక్ కేర్. వినోద్ హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ గారికి తల హెడేక్ను గురించి చెప్పాడు. ఎన్ని రోజుల నుంచి వస్తుంది? 1 మంత్ నుండి డాక్టర్ గారు. ఇయర్ పెయిన్ కూడా ఉంది. అప్పుడప్పుడు కళ్ళు కూడా మసగ్గా కనిపిస్తున్నాయి. సరే, నీకు సిటీ స్కానింగ్ రాస్తున్నాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్కానింగ్ చేయించుకొని నా దగ్గరకు తీసుకురండి. నెక్స్ట్ డే వినోద్ స్కానింగ్ చేయించుకుంటాడు. రిపోర్ట్ తీసుకొని ఈవినింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ రిపోర్ట్ చూసి, సారీ వినోద్ గారు, నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది. ఏమంటున్నారు డాక్టర్ గారు? నాకు బ్రెయిన్ ట్యూమరా? వినోద్కి తన కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించింది. తన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ధారాళంగా వర్షిస్తున్నాయి. బాధపడకండి వినోద్ గారు, ఈ కొద్ది టైంని మీరు ఎలా గడపాలనుకుంటున్నారో అలా సంతోషంగా గడపండి. ఈ విషయం అమ్మా నాన్నలకు కానీ వర్షితకు కానీ అసలు చెప్పకూడదు. చెప్తే వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి ఈ విషయం వాళ్లకు చెప్పకూడదని ఈ రోజు నుంచి నిర్ణయించుకున్నాడు. గుడ్ మార్నింగ్ వర్ష బేబీ. ఈరోజు నీకు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పనా? ఏంట్రా అది? మన రిలేషన్షిప్ 7 సంవత్సరాలు అవుతుంది. నాకు నీ మీద బోరు కొట్టింది. అందుకే బేబీ నీకు బ్రేకప్ చేస్తున్నాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నువ్వు జోక్ చేయాలనుకుంటే ఇంకా ఏదైనా విషయం చెయ్యి. ఈ విషయంలో వద్దు, నేను తట్టుకోలేను. అర్థమవుతుందా? నేను జోక్ చేయటం లేదు, నిజంగానే చెబుతున్నాను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నిన్ను ప్రాణంగా ప్రేమించాను. నన్ను నీకు అర్పించాను. మనం పెళ్లి చేసుకుందామని నువ్వే చెప్పావు కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఇదే ట్రెండ్ బేబీ. నిన్ను ప్రేమించానని చెప్తే వేరే కాస్ట్ అవ్వటం వల్ల మా ఇంట్లో ఒప్పుకోలేదు. అందుకే నీకు బ్రేకప్ చేస్తున్నా. చక్కగా మా ఇంట్లో వాళ్ళు చూసిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. నువ్వు కూడా మీ ఇంట్లో వాళ్ళు చూసిన ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకో. ఇప్పుడు నాకు బ్రేకప్ చేస్తున్నావా? నేను నీకు తక్కువేం చేశానురా? ఛీ, నీలాంటి ఎదవని ప్రేమించినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఇంకా జన్మలో మళ్ళీ నీ ముఖం నాకు చూపించకు. సరే బేబీ, అలాగే, బాయ్. వర్షిత ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వర్ష వెళుతుంటే చూస్తూ, నువ్వు నన్ను క్షమించురా. నేను కూడా నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. కానీ ఆ దేవుడు నీతో జీవించే జీవితం నా తలరాతలో రాయలేదురా. అందుకే నీ మనసు బాధపడేలా చేసి నిన్ను దూరం చేసుకున్నా. నేను చనిపోతాను అన్న నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవురా. నా మీద కోపంతోనైనా నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని నా కోరిక. వర్షిత తన రూముకి వెళ్ళి చాలా బాధపడుతుంది. ఇంతలో వర్షిత వాళ్ళ అమ్మ
తనకి కాల్ చేస్తుంది. వర్షిత, నీకు పెళ్లి సంబంధం కుదిరింది. అబ్బాయి వాళ్ళు నిన్ను చూసుకోవటానికి వారం రోజుల్లో వస్తానన్నారు. ఏమంటావు? నీకు ఓకేనా? వర్షిత వినోద్ మీద కోపంతో సరే అమ్మా అని చెబుతుంది. వారం రోజుల తర్వాత వర్షిత వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వస్తారు. అయిష్టంగానే పెళ్లి చూపుల దగ్గర కూర్చుంటుంది. అబ్బాయి పేరు సంపత్, మంచి అందగాడు. తను కూడా హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతనికి వర్ష బాగా నచ్చింది. అతనికి పెళ్ళి ఇష్టమే అని అబ్బాయి చెప్పాడు. ఇక చేసేది లేక వర్షిత కూడా పెళ్ళికి ఒప్పుకుంది. మహావైభవంగా పెళ్లి జరుగుతుంది.